అత్యంత ప్రతిష్టాత్మకమైనదని మనకు తెలుసు మన తెలంగాణ రాష్ట్రంలోనే. ఎందుకంటే ఇది ఒక జాబ్ కాదు, ఒక సర్వీస్ అని మనమే అంటున్నాము. ఎందుకంటే ఈ పొజిషన్లో ఉండి మనం ఒక కామన్ సిటిజన్ లైఫ్లో కొన్ని సిగ్నిఫికెంట్ చేంజెస్ అనేవి మనం తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఉన్న చాలామంది ఇది ఒక 3 సంవత్సరాలు అయింది మనకు నోటిఫికేషన్ వచ్చి, కానీ 3 సంవత్సరాల నుంచి మాత్రమే ప్రిపేర్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎక్కువ మంది వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళ పేరెంట్స్ అయినా లేకపోతే వాళ్ళ టీచర్స్ ప్రొవైడ్ చేసిన ఇన్స్పిరేషన్తోనే చాలామంది ముందుగానే వాళ్ళు ఇటు సైడ్ సివిల్ సర్వీసెస్ సైడ్ అయినా గ్రూప్ 1 సైడ్ అయినా వద్దామని అనుకుంటారు. సో అందులో నేను కూడా ఒకరిని. అయితే మనకి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో ఈసారి ఎంత కష్టపడైనా ఎంత పోటీ ఉన్నా కూడా గ్రూప్ 1 సర్వీస్ సాధించాలి, చిన్నప్పటి నుంచి అనుకున్న కళను నెరవేర్చుకోవాలనే ఆశతో మేమందరం కూడా ఈ గ్రూప్ 1 ప్రయాణాన్ని మొదలుపెట్టాము. అయితే మనకు తెలుసు కొన్ని కారణాల వల్ల 2 సార్లు మనం గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసినా కూడా అది రద్దు అవ్వాల్సి వచ్చింది. అయినా ఆ కాన్ఫిడెన్స్ అనేది కోల్పోకుండా మూడోసారి కూడా ప్రిలిమ్స్ మెయిన్స్ కూడా అంతకన్నా ఎక్కువ కష్టపడి క్లియర్ చేశాము, మంచి ర్యాంక్ కూడా సాధించాము. మనందరూ తెలిసినట్టుగా జిఆర్ఎల్ అనేది March 31 రోజు రిలీజ్ అయింది, ఉగాది రోజున. సో కొత్త సంవత్సరం కొత్త మంచి న్యూస్తో స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా మన భవిష్యత్ అంతా మంచిగా ఉండబోతుంది, సొసైటీలో గౌరవంగా బ్రతకొచ్చు. అలానే ఇప్పటివరకు పడ్డ కష్టాలన్నిటి నుంచి మనం విముక్త అయిపోతాము. మన నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ కూడా బెటర్గా ఉంటాయని ఒక ఆశతో మన ర్యాంకర్ వచ్చిన వాళ్ళందరూ, వాళ్ళ సన్నిహితులు, వాళ్ళ తల్లిదండ్రులు అండ్ వాళ్ళకి సహకరించిన వాళ్ళందరూ కూడా ఆనందోత్సవాల్లో మునిగిపోయారు ఆ రోజు. కానీ అది 3 నెలల ముచ్చటగానే మిగిలిపోయింది. మనకి తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ రిక్రూట్మెంట్ అనేది తాత్కాలికంగా నిలిపివేయబడాల్సి వచ్చింది. అయితే ఇక్కడ మీరు చూస్తున్నట్టుగానే గత 2-3 నెలల నుంచి మా పైన చాలా దుష్ప్రచారం అనేది జరుగుతుంది. ఇప్పుడు మేము మీ ముందుకు వచ్చేంత వరకు కూడా ఇక్కడ చాలామంది గురించి మీకు తెలియదు, మా ఫేసెస్ కూడా మీకు తెలియదు, అసలు మేము ఎక్కడి నుంచి వచ్చాము, మా హిస్టరీ ఏంటి, మేము ఎలా కష్టపడ్డాము అదంతా కూడా తెలియకపోవచ్చు. కానీ ఆ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ లాగా తీసుకొని మా పైన అండరాని మాటలు అన్నారు. అది మమ్మల్ని చాలా కలత గురి చేసింది. అయితే మేము గత 3 సంవత్సరాల నుంచి మాక్ టెస్ట్లని, హాస్టల్ ఫీజు అని, కోచింగ్ ఫీజు అని మా పేరెంట్స్ పైన డిపెండ్ అయ్యాం. ఇక్కడ ఉన్న చాలా మందిలో ఎంప్లాయిడ్ ఉన్నారు, బట్ చాలామంది అన్ఎంప్లాయిడ్ ఉన్నారు. ఈ 3 సంవత్సరాల నుంచి ఆర్థికంగా వాళ్ళపైనే భారం వేసి 25-26 ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటామని అనుకుంటాం. డెఫినెట్గా మనం అందరం అనుకుంటాము. అట్లీస్ట్ ఇప్పుడైనా మనకు ర్యాంక్ వచ్చింది, ఇదన్నీ పోయి మనం ఆర్థికంగా ఇండిపెండెంట్గా అవుతాము అనుకునే సమయానికి ఇదంతా ఇలా ఆగిపోవాల్సి వచ్చింది. దాంతో మళ్ళీ కథ మొదటికే వచ్చింది. మళ్ళీ పేరెంట్స్ పైనే ఆర్థికంగా డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతోపాటు మనం ఇందాకే మాట్లాడుకున్నట్టు 2-3 నెలల నుంచి మనకి దుష్ప్రచారం జరగడం వల్ల ఇరుగు పొరుగు వాళ్ళు కూడా అది నిజం అనుకోండి. ఎందుకంటే ఒక అబద్ధాన్ని మనం 100 సార్లు మాట్లాడినప్పుడు అది అందరు నిజమని నమ్ముతారు. అలానే నమ్మేసి ఎక్కడికి వెళ్ళినా కూడా మా పైన సూటిపోటి మాటలు అంటున్నారు. అది మాతో పాటు మా పేరెంట్స్ వీళ్ళందరూ కూడా చాలా బాధపడాల్సి వస్తుంది. అటు ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వచ్చిన పరిస్థితి ఉంది, అలానే మానసికంగా కూడా మేము ఇట్లా వేదన గురవ్వాల్సి వస్తుంది. అందుకే ఇలా సభాముఖ్యంగా మేము ఇక్కడికి వచ్చి మా వేదనను తెలియజేయాలని ఇక్కడ ఉన్నాం ఈరోజు. అయితే మేము ఈ రాజ్యాంగ పరంగా ఏదైతే వ్యవస్థలు అనేవి ఏర్పడ్డాయో వాటన్నిటిపైన మాకు పూర్తిగా నమ్మకం ఉంది. అలానే టీజీపీఎస్సీ కండక్ట్ చేసిన ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ అత్యంత ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీతో జరిగిందని మేము అందరం నమ్ముతున్నాము. ఎందుకంటే మేము ఇక్కడ ఉన్నది దానికి సాక్ష్యము. ఎందుకంటే ఇక్కడ చాలామంది పేద మధ్యతరగతి వాళ్ళు ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళము. మీరు అన్నట్టుగా మేము అన్నీ చేసి అయితే ఇక్కడికి రాలేదు. సో ఏదైతే మా తరపు నుంచి ఒకటే విన్నపం, ఇదంతా చూస్తున్న వాళ్ళు, దట్ ఈ రిక్రూట్మెంట్ అనేది ఎంత తొందరగా అయితే అంత తొందరగా కంప్లీట్ చేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్స్ జాబ్స్కి ఒక ట్రస్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. మనం ఇలాంటి కారణాల వల్ల మళ్ళీ గ్రూప్స్ ఎగ్జామ్స్ అనేది ఇలా వాయిదా పడకుండా జరగాలని మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గోపీకృష్ణ. నేను రీసెంట్గా కండక్ట్ చేసిన గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో ర్యాంక్ 70 వచ్చింది. ఈరోజు మీ ముందుకి రావడానికి మెయిన్ కారణం ఏంటి అంటే,
లాస్ట్ 3 years నుంచి 2022లో నోటిఫికేషన్ వచ్చిన కాడ నుంచి రీసెంట్గా మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయేంత వరకు ప్రాసెస్ ఎలా జరిగిందో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. అంటే ఇప్పుడు నా పర్సనల్ నేను ఎందుకు వచ్చానంటే ఈ ఎగ్జామినేషన్ క్రాక్ చేయడానికి ఈరోజు మీ ముందు ఒక ర్యాంకర్స్ లెక్క మీ ముందు ఉండడానికి స్ట్రగుల్ చాలా ఉంది. ఎందుకంటే ఎవ్రీ ఆస్పిరెంట్కి ఒక స్టోరీ ఉంటుంది, నార్మల్గా వాళ్ళు ఎలా వచ్చారు ఏంటి అనేది. నా పర్సనల్గా నేను చెప్పాలి అంటే సార్ 2022లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను సెంట్రల్ గవర్నమెంట్లో వర్క్ చేస్తున్నాను. సో స్టేట్ సర్వీసెస్లో ఒక నోటిఫికేషన్ వచ్చింది, గ్రూప్ 1 లాంటి స్థాయి జాబ్ కొట్టాలంటే మీరు అంటే ఆ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ఉండటానికి నేను ఆ జాబ్ మరీ లీవ్ పెట్టి వచ్చాను. అంటే ఈ పాయింట్ నేను ఎందుకు చెప్పానంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టి ఆ జాబు వేరే జాబ్ కోసం వదిలిపెట్టడం అంటే చాలా ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉండరు చాలామంది. అలాంటి సిచ్యువేషన్లో ఎలా అయినా జాబ్ కొట్టాలని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత మీకు తెలిసిందే అన్ఫోర్సిన్ కండిషన్స్ వల్ల ఆ జాబ్ నోటిఫికేషన్ 2 times క్యాన్సిల్ అవ్వడము, మళ్ళీ రావడము, మా పెయిన్ అది చాలా చెప్పలేనిది అది. బట్ స్టిల్ అలానే ఉన్నాము, అలానే స్టాండ్ ఉన్నాము. తర్వాత 2024 ఎప్పుడైతే ప్రిలిమ్స్ మెయిన్స్ ప్రాపర్గా జరిగినప్పుడు మేము ఈ లాస్ట్ 1 yearలో మళ్ళీ ట్రాన్స్పరెన్సీగా మొత్తం జరిగి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మొత్తం కంప్లీట్ ఇంక అయిపోయింది. పడ్డ స్ట్రగుల్ లాస్ట్ 3 yearsలో ఎవ్రీథింగ్ లాస్ట్ ఎండ్కి వచ్చిందన్న టైంలో మళ్ళీ అన్ఫోర్సిన్ కండిషన్స్ వల్ల మళ్ళీ ఆగిపోయి ఈరోజు స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాం సార్ ఇప్పుడు ఉండటానికి. అండ్ ఇంకోటి ఏంటంటే సార్ నా ఒక్కడిదే కదా సార్, ఇప్పుడు చాలా మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు సార్, ఆల్రెడీ గ్రూప్ 1 ర్యాంక్స్. చాలా డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి సార్. అంటే ఏంటంటే ఇప్పుడు యూపీఎస్సీ 6 attempts 7 attempts ఉంటాయి సార్, ఆ ఇచ్చేసి ఇంకొక అటెంప్ట్ ఇస్తే అయిపోతుంది అనుకున్న టైంలో కూడా గ్రూప్ 1 వచ్చింది కదా, ఈ అటెంప్ట్ ఒక్కటి ఆపుదాము ఎందుకంటే ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ అయిపోయింది కదా, ఒకసారి జాయిన్ అయిపోయిన తర్వాత ఇద్దామని చాలా మంది ఆగిపోయారు సార్. ఆ టైము వాళ్ళ కాస్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ చాలా చెప్పలేంది సార్. ఇంకా సార్ నేను సెంట్రల్లో జాబ్ లీవ్ పెట్టి వచ్చినప్పుడు ఇక్కడ అశోక్ నగర్లో ఉన్నాను సార్. నాతో పాటు చాలామంది ప్రిపేర్ అయ్యారు, వాళ్ళు చాలామందికి వచ్చారు. కానీ సార్ ఇప్పుడు వాళ్ళంతా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక్కొక్కరు 6 attempts ఇచ్చి 7 attempts ఇచ్చి 4 interviews వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు సార్ దాంట్లో. అప్పుడు కూడా సక్సెస్ఫుల్ కాలేదు వాళ్ళు. కానీ అందరికి మంచి ర్యాంక్ వచ్చి ఇంకా అయిపోయింది ప్రాసెస్ అనుకున్న టైంలో కూడా స్టిల్ వాళ్ళు ఇంకా అదే ఫినాన్షియల్ స్ట్రగుల్స్ స్టిల్ అశోక్ నగర్లో ఉన్నారు సార్ వాళ్ళు. అంటే వాళ్ళు ఎవరు సమాధానం చెప్తారు ఈ ప్రాసెస్ డిలే వల్ల వాళ్ళకి ఎంత లాస్ అవుతుంది అనేది ఎవరు గుర్తించట్లేదు సార్ ఫస్ట్. అండ్ చాలామంది కొందరు ఎంప్లాయీస్ సార్ వేరే జాబ్స్లో ఉన్నారు, చిన్న జాబ్స్లో గ్రూప్ 4 గ్రూప్ 3 ఆర్ వేరే జాబ్స్లో చాలా ఉన్నారు. ఆ జాబ్స్లో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని ఇంకా వేరే జాబ్కి వెళ్దామని చెప్పేసి ఎదురు చూసి అది ఏమవుతుందో అర్థం కాక 3 months పీరియడ్ 4 months పీరియడ్ అని కొంచెం టైం పీరియడ్ ఉంటుంది సార్. అది చెప్పుకోలేని సిచ్యువేషన్లో వాళ్ళు కొందరు ఉన్నారు సార్, అలా చాలామంది ఉన్నారు. అండ్ ఇలా ఎవ్రీవన్ సార్ చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మేము రిక్వెస్ట్ చేసేది ఒకటి సార్, ఈరోజు ఈ ప్రాసెస్ ఎంత జెన్యూన్గా జరిగిందో లాస్ట్ 1 year నుంచి ఎవ్రీ ప్రాసెస్ని అందరు చూస్తున్నారు. దానికి ఎగ్జాంపుల్ నేను చెప్పిన స్టోరీస్ సార్. అంటే ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్స్. అంటే వాళ్ళు కష్టపడి వచ్చిన విధానం కానీ, పూర్ బ్యాక్గ్రౌండ్ కానీ, లేకపోతే ఇన్ని యూపీఎస్సీ ఇంటర్వ్యూస్ ఇచ్చి కూడా స్టిల్ బయట జరిగే తప్పుడు మాటలకి మేము ఇబ్బంది పడుతున్నాం సార్. ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ఎవరైతే స్టేక్ హోల్డర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ప్రాసెస్ని స్పీడప్ చేయాలని చెప్పేసి ప్రాసెస్ని కంప్లీట్ చేసి రిక్రూట్మెంట్ని ఫాస్ట్గా చేయాలని కోరుతున్నాం సార్. ఎందుకంటే లాస్ట్ 1.5 yearలో కూడా సార్ ఇప్పుడు నేను ఆల్రెడీ రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లోనే సెలెక్ట్ అయ్యాను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లెక్క. ఆ ప్రాసెస్ కూడా ప్రతి ప్రాసెస్లో కూడా ఏదో డిలే అవ్వడం వల్ల లేట్ అయ్యి టైం అనేది చాలా లాస్ అవుతుంది సార్, సర్వీస్ లాస్ అవుతున్నారు సార్ చాలామంది.